కిక్కు ఇప్పుడు దిగాల్సిందేనంటున్నారు. ఇక్కడి లిక్కర్ దందా హస్తినలో జరిగిన దానికంటే ఎక్కువ అని ఆరోపిస్తున్నారు. 3 పాన్ ఇండియా సినిమాల కలెక్షన్స్ దాటి వసూలు చేశారంటున్నారు. మద్యం వ్యాపారంతో సంపాదించిన అక్రమ డబ్బును రూల్స్ కు విరుద్ధంగా విదేశాలకు పంపించారని అలిగేషన్స్ చేస్తున్నారు. లోక్సభలో ప్రస్తావించడం అయిపోయింది. ఇక కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు కూడా వెళ్లింది. విచారణకు ఆదేశించడమే మిగిలిందంటున్నారు. లిక్కర్ లీకుల్లో ఆ పార్టీ పెద్దలే టార్గెటా? లోకల్ గా కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయిస్తారా? వైసీపీ హయాంలోని లిక్కర్ దందాపై కూటమి సర్కార్ ఫోకస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్ద కుంభకోణం జరిగిందని అలిగేషన్స్. లోక్సభలో ప్రస్తావన. అమిత్ షాకు ఎంపీ లావు ఫిర్యాదుతో రచ్చ. ఏపీ పాలిటిక్స్ మరోసారి హీటెక్కుతున్నాయి. వైసీపీ హయాంలో మద్యం స్కామ్ జరిగిందంటూ కూటమి సర్కార్ చేస్తున్న ఆరోపణలతో ఓవైపు మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇంతలోనే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేరు తెర మీదకొచ్చింది. బెయిల్ కోసం ఆయన హైకోర్టుకు వెళ్లడం, కోర్టు అందుకు నిరాకరించడంతో మిథున్ రెడ్డిని ఇవాళో రేపో అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇదంతా ఇలా జరుగుతుండగానే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు వేదికగా లిక్కర్ దందాపై ఆరోపణలు చేయడంతో వైసీపీ ఉలిక్కిపడింది. జగన్ ను అరెస్టు చేసి ఆయన ఫాలోయింగ్ ను తగ్గించే కుట్ర జరుగుతోందంటూ ఫ్యాన్ పార్టీ లీడర్లు అటాకింగ్ స్టార్ట్ చేశారు. ఇంతలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసి ఫిర్యాదు చేశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. దీంతో వైసీపీ హయాంలో ఇంప్లిమెంట్ అయిన లిక్కర్ పాలసీ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తారన్న ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం ఢిల్లీ నుంచి నరుక్కొస్తోందన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో సెట్, సిఐడి, ఏసీబీతో పాటు ఏ సంస్థతో విచారణ చేపట్టినా స్టేట్ సర్కార్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందన్న అపవాదు వస్తుందని భావిస్తోందట. వైసీపీ పెద్ద నేతలే ఇరుక్కునే అవకాశమున్న కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థతో ఇన్వెస్టిగేషన్ చేయించేలా ఒత్తిడి తెస్తోందట. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ, ఈడీతో కేంద్రం ఇప్పటికే దర్యాప్తు చేయిస్తోంది. అలాగే ఏపీ లిక్కర్ దందా కూడా అంతకు మించి అంటోంది టీడీపీ. ఏకంగా బాహుబలి, పుష్ప కలెక్షన్ల ప్రస్తావన తెచ్చి చర్చకు తెరలేపారు. బాహుబలి, RRR, పుష్ప సినిమాలు 1700 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు వసూళ్లు చేశాయన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గడిచిన 5 ఏళ్లలో ఏపీలో మద్యం పేరుతో అంతకు మించిన వసూళ్లు జరిగాయని ఆరోపించారు. 5 ఏళ్లలో 99,000 కోట్ల మద్యం వ్యాపారం సాగితే అందులో 18,000 కోట్లు మిస్యూజ్ అయినట్టు చెప్పుకొచ్చారు. లిక్కర్ దందాలో సంపాదించిన అక్రమ సంపాదనలో 4,000 కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారని అమిత్ షాకు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. తమ ఫిర్యాదుపై కేంద్రం విచారణకు ఆదేశిస్తే వైసీపీ హయాంలో జరిగిన మద్యం వ్యాపారంపై కూడా సిబిఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని స్కెచ్ వేస్తోందట కూటమి సర్కార్. మాజీ సీఎం జగన్ టార్గెట్ గానే లిక్కర్ ఫైల్స్ తెరుస్తోందట కూటమి ప్రభుత్వం. జే బ్రాండ్ లిక్కర్ సేల్స్ తో 1000 కోట్లు అక్రమంగా వెనకేశారని, ఆ లెక్క కక్కాల్సిందేనని అంటున్నారు టీడీపీ నేతలు. అయితే కూటమి లీడర్లు చేస్తున్న ఆరోపణలతో ఈ మధ్య మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ కూడా బలం చేకూర్చాయి. మద్యం స్కామ్ కు సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని కుండబద్దలు కొట్టారు విజయసాయి. ఆ తరువాత మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేయడంతో లిక్కర్ కేసులో అరెస్టులు పక్కా అన్న టాక్ బయలుదేరింది. వైసీపీ టైంలో జరిగిన మద్యం సేల్స్ విషయంలో గతేడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రకరకాల మద్యం బ్రాండ్లు తెచ్చి 1000 కోట్ల రూపాయల అవినీతి చేశారని ఎప్పట్నుంచో ఆరోపిస్తూ వస్తోంది టీడీపీ. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరిపై తీవ్ర అలిగేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెట్ టీం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో తనిఖీలు చేసింది. కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లను సీజ్ చేసి ల్యాబ్ కు పంపి నివేదిక తెప్పించుకుంది. ఆ రిపోర్ట్ లో సెట్ సంచలన అంశాలను గుర్తించిందట. ఇలా అన్ని అంశాలను బేస్ చేసుకునే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కంప్లైంట్ చేశారట. ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకొచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్ గా లిక్కర్ స్కామ్ ఎలిగేషన్స్ పీక్ లెవెల్ కు చేరుకున్నాయి.
అమరావతి నుంచి హస్తనకు వెళ్లిన ఏపీ మద్యం ఫైల్స్ లో ఏం గుట్టు దాగుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అప్పటి లిక్కర్ దందాపై విచారణకు ఆదేశిస్తారా? ఒకవేళ దర్యాప్తు జరిగితే వైసీపీ పెద్దల్లో ఎవరికి ఉచ్చు బిగేబోతోందన్న డిస్కషన్ అయితే హాట్ టాపిక్ గా మారింది.